హే స్పైసీ కోడర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ సోర్స్ కోడ్. నేను మీ జాను. సింపుల్ అండ్ క్విక్గా పాయ సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: నీట్గా గోరువెచ్చని నీళ్ళతో 2 to 3 times వాష్ చేసుకున్న పాయ, 2 ఆనియన్స్, 2 to 3 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పుదీనా, చిన్న కట్ట కొత్తిమీర. ఇందులో డ్రై మసాలాస్ వచ్చేసి లవంగాలు, చెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, ఆయిల్, జొన్నపిండి అండ్ వాటర్. ఒక మిక్సీ జార్లో లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక కుక్కర్లో 2 tablespoons ఆయిల్ వేసుకొని లవంగాలు, చెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఈ సూప్కి అసలైన ఘాటు వీటి నుండే వస్తుందండి. వేరే మసాలా పౌడర్స్ ఏం వేయము. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలండి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయి ఉడుకు పట్టేదాకా మీడియం ఫ్లేమ్లో 5 to 6 minutes కలుపుతూ వండుకోవాలండి. కొంచెం ఉడుకు పట్టాక 1 tablespoon అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఉడికాక క్లీన్ చేసి పెట్టుకున్న పాయ వేసుకోవాలి. ఇందాక ఉడకబెట్టిన పేస్ట్ ముక్కలన్నిటికీ పట్టేదాకా కలుపుకుంటూ వండుకోవాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా వండుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనం చేసుకున్న పేస్ట్ మంచిగా ముక్కల లోపల దాకా వెళ్ళి పాయ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు మంచిగా ఆయిల్ పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది కదా. చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్ట్, కారం వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు మంచిగా కలిసేలాగా మొత్తం కలుపుకొని ఒక 2 to 3 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ముక్కలు మనం వేసిన మసాలా అంతా పట్టి మంచిగా మగ్గుతాయండి. అలా కాసేపు ఉడికించుకున్న తర్వాత 1 liter వాటర్ పోసి 1 tablespoon ధనియా పౌడర్ వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టి 6 to 7 whistles మీడియం ఫ్లేమ్లో వచ్చేదాకా ఉంచుకోవాలి. మొత్తం ప్రెషర్ అంతా పోయి మూత తీసాక మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు జొన్నపిండి లేదా కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను ఇక్కడ జొన్నపిండి వాడుతున్నాను. మీరు థిక్నెస్ కోసం వేరే పిండి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. జొన్నపిండి సూప్ చిక్కదనం కోసం మాత్రమే ఇది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఒక 10 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే హాట్గా పాయ సూప్ రెడీ. పాయ సూప్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. బోన్స్కి కూడా చాలా మంచిది. ఈ సూప్ మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చేస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చు. ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.